హాయ్ ఫ్రెండ్స్, మీకొక మాట చెప్పనా ఫ్రెండ్స్? మనమైతే ఏది చేయలేమో దాని మీదనే ఎక్కువ ప్రేమ ఉంటది కదా! ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే, నేనిప్పుడు కింద కూర్చున్నాను కదా! నేను ఎక్కువ అయితే కింద కూర్చోలేను కదా ఫ్రెండ్స్! నాకు ఎక్కువ కింద కూర్చోవడం ఇష్టము. కాకపోతే ఎక్కువ నేను కూర్చోలేను. ఎప్పుడైనా కూరగాయలు కట్ చేసినప్పుడు కింద ఎక్కువ పని చేయాల్సి ఉన్నప్పుడు మాత్రమే కాలు తీసి పక్కన పెట్టి కూర్చోవడము, మళ్ళీ లేవ్వడం కష్టం అవుతది కదా నాకు. ప్రాసెస్ ఎక్కువ అనేసి అయితే నేనైతే ఎక్కువ కూర్చోను. అదే కొంతమందికి మంచిగున్న వాళ్ళకి కింద కూర్చోవడం నచ్చది. చైర్ల పైన కూర్చోవడమే ఇష్టం. కాకపోతే నాకు అదేందో కింద కూర్చొని చేసే పనులు చాలా బాగా అనిపిస్తాయి కదా! నాకు అది కింద కూర్చోలేను కాబట్టికి నాకు అది ఇష్టము. అందరికీ కూర్చోగలుగుతారు. అయినా వాళ్ళకి నచ్చదు. అది మనకు ఉన్నది మనకు నచ్చదనమాట. అదేందో అందరి జీవితం అంటే అదే ఉన్నది నచ్చదు. లేనిది కోసమే ఆరాట పడతాము ఎందులో అయినా సరే. ఇక ఈవినింగ్ అయితే రేపటి కోసము మునక్కాయలు కట్ చేశాను. దానిమ్మ గింజలైతే తెచ్చి పెట్టారనమాట. దానిమ్మకాయలు తెచ్చిపెడితే మా ఇంట్లో ఎవ్వరు ఒలుచుకొని తినరనమాట. నేను ఒలిస్తేనే తింటారు. అన్ని గింజలైతే తీస్తే తలా ఇన్నైతే తినేశారు. ఇక నైట్ ఎవరు ఏం తినము అనంటే కొంచెం సేమియా ఉప్మా చేసేసాననమాట. నైట్‌లో అయితే అన్నం పిల్లలు ఎవ్వరు తినడానికి ఇష్టపడతలేరు. పిల్లలేంది ఎవరికైనా అసలు తినాలనిపించట్లేదు. ఏమైనా టిఫిన్ టిఫిన్ అంటున్నారు. ఇక సేమియా ఉప్మా చేసేసి అందులో కొంచెం లెమన్ కలుపుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బావుంటది. ఇక తినిన తర్వాత బోళ్ళు ఇట్లా బోలెడుంటాయి కదా! అన్నీ తోమేసి దోస పిండి పట్టేసి ఇక పడుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.